ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసం మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు అయ్యా. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధన బట్టి మరి ఈ సమయంలో చెప్పిన సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు అయ్యా. మరి ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాను. బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకాన్ని, కీడును దూరపరచండి. కృపాక్షేమం దయచేయండి. దేవుని అందలి శ్రద్ధా భయభక్తులు మా అందరికీ దయచేయండి. శ్రద్ధ కలిగి వినటానికి సహాయం చేయండి. విన్న వాక్యం హృదయంలో నీరు కట్టి ఫలించబడునుగాక. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. పక్క వాళ్ళకి షేకండ్ ఇచ్చి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేయండి. వెరీ గుడ్. మీ మొక్కలో నవ్వును చూసారా? అది కోట్లు ఇచ్చినా దొరకని నవ్వు. నవ్వులోనే ఉంది స్వర్గం, ఏడుపులోనే ఉంది. కంప్లీట్ చేయాలి మీరు. నవ్వులోనే ఉంది స్వర్గం, ఏడుపులోనే ఉంది నరకం. కాబట్టి ఏడుపు అనేది మనకి మొక్కల్లో కనిపించుకోరు. ఉంటాయి బాధలు, ఉంటాయి. హృదయంలో ఎంత తక్కువ ఉన్నా పైకి ఎలా ఉండాలి? అమ్మాజాక్లాగా చెప్పండి. అలా నవ్వుతూ ఉండాలి. కొంతమందిని మనకి మాదిరిగా పెడతారు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మన అందరి కుటుంబాల్లో ఏవో ఒక శోధన, వేదన, బాధలు ఉంటానే ఉంటాయి. కానీ దేవుని పిల్లల ముఖాలు ఎప్పుడు నవ్వుతూ, ఇంతకుముందు సహోదరి అన్నారు కదా, జోడు దొరికింది కానీ శీల దొరకలేదు అన్నట్టు. దేవుడు నమ్ముకున్న నీ ముఖంలో చింత ఏంటని అడుగుతారు. అందుకని బయటికి వెళ్ళినప్పుడు అస్సలు మన ముఖంలో చింత కనమనకూడదు. సంతోషంగా కాళ్ళు ఎగరేమని కాదు, కానీ హ్యాపీగా. ఇంట్లో ఏముండవు కానీ అన్నీ ఉన్నట్టుగా, కడుపులో ఆకలే కానీ బయటికి సంతృప్తిగా. దేవుడిని తప్పదు కొన్ని సందర్భాల్లో ఆ విధంగా దేవునికి మహిమకరంగా మనం ఉండాలండి. దేవుని స్తోత్రం చెప్పండి. సరే, లూకా శుభవార్త 24వ అధ్యాయం 5వ వచనం మన వాక్య ధ్యానాంశం. లూకా శుభవార్త 24వ అధ్యాయం 5వ వచనం. వారు భయపడి ముఖములు నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? చాలండి. పునరుద్ధానం గురించి చెప్పాలంటే 4 గంటల ప్రసంగం ఉంటుందండి. అయ్యగారు ఆ వచ్చును చెప్పలేదు, ఈ వచ్చును చెప్పలేదు మీరు అనుకోవచ్చు. కాబట్టి ఒక రిఫరెన్స్ రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఇది వీలైతే వచ్చే సంవత్సరం చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయొద్దు, కానీ 15వ అధ్యాయం మొత్తంలో పునరుద్ధానం ఎలా జరుగుతుంది, పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు ఎవరు, పునరుద్ధానం లేకపోతే మనం ప్రకటించే విశ్వాసం వ్యర్థమే, పునరుద్ధానం వల్ల ఉపయోగం ఏంటి, ఆ విషయాలన్నీ ఈ 15వ అధ్యాయంలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దయచేసి మీరు అధ్యాయం అంతా చదవమాకండి అమ్మా, రాసుకోండి. లూకా శుభవార్తలోనే మీరు ఉండాలి. తీయండి, 78వ పేజీ తీయండి. తీసేసినట్టున్నారు మీ అందరూ కొరింథీ పత్రిక. లూకా శుభవార్త 24:5 మన వాక్య ధ్యానాంశం అదొక్కటి మాత్రమే. ఇప్పుడు నా వెనకాల చెప్పండి. మీకు ఇంకా పునరుద్ధానం గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంటే నేను ఇచ్చిన రిఫరెన్స్ కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి ఖాళీ ఉంటే. దేవుని స్తోత్రం చెప్పండి. మంచిది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటను నా వెనకాల చెప్పండి. సజీవుడైన వానిని, కొంచెం ముందుకు జరి కూర్చోండి అమ్మా, కొంచెం ముందుకు జరి కూర్చోండి. మరేమ్మ గారు, పాశం గారు పక్క వచ్చేయండి. నేను అందుకనే చెప్తాను, గుమ్మం దగ్గర కూర్చోకుండా ఎవరికి అడ్డుగా ఉండకుండా ముందుకు జరగండి అమ్మా అని చెప్తాను. జాబిల్లి ఎదురుకు వచ్చామా ప్లీజ్, సరిపోదు. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా వెనకాల చెప్పండి ఈ మాట. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? మన సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు? వెతుకుచున్నారు. దాని కింద అండర్లైన్ చేసుకోండి. వెతుకుచున్నారు అదొక్క పదమే మన పాయింట్. ఎక్కడ వెతుకుతున్నారంట? స్త్రీలు వెళ్ళి సమాధిలో, అంటే మృతుల్లో వెతుకుతున్నారంట. ఎవరిని? యేసు ప్రభుల వారిని. మనలో కూడా ఈ రోజున చాలా మంది అలాంటి అజ్ఞానులు ఉన్నారు. ఈ రోజు ఈ వాక్యము ద్వారా మనలో ఉన్న అజ్ఞానం మనల్ని వదిలిపోవునుగాక, జ్ఞానం మనకు వచ్చునుగాక. ఏం వెదకాలి, ఎక్కడ వెదకాలి, ఎలా వెదకాలి, ఎప్పుడు వెదకాలి, ఈ మాటలన్నీ చెప్తాను ఇప్పుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణానికి అప్పగింపబడక ముందు ఆయన అనేక సార్లు చెప్పారు ఆయన పునరుద్ధానం గురించి, ఆయన శిలువ శ్రమల గురించి. అవునంటారా కాదంటారా? వాటి గురించి కూడా చెప్పడానికి ముందు ఒక మాట చెప్పాలి ఉపోద్ఘాతంగా. యేసయ్య పుట్టుక చాలా గొప్పది. పుట్టుక కంటే గొప్పదేంటి చెప్పనా? మరణం. మరణం కంటే గొప్పదేంటి చెప్పనా?
పునరుద్ధానం. ఆయన పుట్టి మన కోసం మరణించకపోతే ఆయన పుట్టుకకు విలువ లేదు. ఆయన మరణించి తిరిగి లేవకపోతే ఆయన మరణానికి విలువ లేదు. అందరూ చనిపోతున్నారు. మహాత్మా గాంధీ చనిపోయాడు, సమాధిలోనే ఉన్నాడు. ఆయనకి యేసుకి పెద్ద తేడా ఉండేది కాదు. ఇప్పుడు మనం ఇంతగా ప్రకటించే వాళ్ళం కాదు, మనం నమ్ముకునే వాళ్ళం కాదు. ఈరోజు మన నిరీక్షణకు ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఖాళీ సమాధి అని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, సాతాను ఎంత కుయుక్తిపరుడంటే యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మం గురించి తెలుసు, మరణం గురించి తెలుసు, పునరుద్ధానం గురించి తెలుసు. అందుకనే యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు ఆ సంగతి తెలుసుకున్న హేరోదులో సాతాను ప్రవేశించి 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ ఏం చేశాడు? చంపించేశాడు. అంటే ఆయన జన్మ ద్వారా లోకానికి రక్షణ, ప్రపంచానికి రక్షణ, నా వైపే చూడాలి, సర్వమానవాళికి రక్షణ. అందుకని ఆయన జన్మించినప్పుడే చంపేయాలనుకున్నాడు. ఎవరు? సాతాను హేరోదులో ఉండి, హేరోదు కాదు, సాతాను హేరోదులోకి ప్రవేశించాడు. 2, ఆయన సిలువ మరణం గురించి చెప్తున్నాడు. నేను యెరూషలేములోనికి వెళ్ళబోతున్నాను, నేను సిలువ శ్రమలకు అప్పగింపబడబోతున్నాను, నేను మరణించబోతున్నాను, తిరిగి లేవబోతున్నానని చెప్తే సాతాను పేతురులోకి ప్రవేశించేవన్నాడు చేపట్టుకుని. అది నీకు అంటే సాతానుకు తెలుసు యేసయ్య సిలువ మరణం ద్వారా తన ప్రాణం అర్పిస్తే లోకానికి విమోచన అని. సాతానికి తెలుస్తుంది, కానీ ఈ రోజున లోకంలో ఉన్న మనుషులకి తెలుస్తులా. సాతానికి తెలుసు ఆయన పుట్టుకలో ఉన్న గొప్పతనం, మరణంలో ఉన్న గొప్పతనం. ఇంకా ఆఖరికి చెప్పంటారా, ఇక ఆయన మరణాన్ని కూడా అడ్డుకోలేకపోయిన సాతాను ఆయన పునరుద్ధానం గురించి బురద చల్లే ప్రయత్నం చేశాడు. బురద చల్లాడు కూడా. అక్కడ ఉన్నటువంటి అధికారుల్లోకి ప్రవేశించి సైనికులకి ద్రవ్యం ఇచ్చి, ఇదిగో సైనికులు నిద్రపోతుండగా ఆ శిష్యులు వచ్చి యేసు ప్రభుల వారిని మోసుకుని వెళ్ళిపోయాడని చెప్పండి. యేసు ప్రభుల వారు అసలు ఆ శిలువ మీద చనిపోలేదని ప్రచారం చేశారు కొంతమంది. యేసు ప్రభుల వారు శిలువ మీద చనిపోలేదు, ఆయన యోగా చేశాడు. చూడండి, బాల్యం నుంచి 33 సంవత్సరం వరకు ఆయన ఎక్కడున్నాడంటే కాశ్మీర్ వెళ్ళాడు. ఆయన యోగా నేర్చుకున్నాడు, శిలువ మీద ఆయన యోగా చేశాడు. ఆయన ప్రాణం చచ్చిపోలేదు, తల మాత్రమే వాల్చాడు. తర్వాత సమాధిలో పెట్టారు, సమాధిలో నుంచి శిష్యులు తీసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి యేసు ప్రభుల వారు చనిపోలేదు, కాబట్టి యేసు ప్రభుల వారి పునరుద్ధానం జరగలేదని సాతాను కొంతమంది అధికారుల్ని, కొంతమంది ఏజెంట్స్ని ఏర్పాటు చేసుకుని ఆ విధంగా దుష్ప్రారం చేయటం జరిగింది. పునరుద్ధానం జరగలేదని దుష్ప్రచారం జరిగింది. పునరుద్ధానం లేదు, దేవదూత లేదని సద్దుకోల యొక్క అభిప్రాయాలని, అనుమానాలని, సమస్త విధములైనటువంటి మరణ భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల్ని తెంచి పునరుద్ధానుడిగా విజయోత్సాహంతో తిరిగి లేచాడు యోధాసింహంగా. గడిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వరకు పుట్టుకుని ఆపలేకపోయాడు సాతాను, ఆయన మరణాన్ని ఆపలేకపోయాడు సాతాను, ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయాడు సాతాను, మనందరి రక్షణ భాగ్యాన్ని కూడా ఆపలేకపోయాడు సాతాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేత నే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరినాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరినాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా స్తుతి పాడుచు స్తుతి పాడుచు చప్పట్లు కొడుతూ దగ్గరగా మరలా స్తుతి పాడుచు నిన్నే ఆరాధించేదనీలో. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. నేను చెప్పాలనుకున్న ప్రారంభ మాట ముగిస్తున్నాను, ఇప్పుడు సబ్జెక్టులోకి వస్తున్నాను. ఇక ఈ వెతుకులాడడం తప్ప నేను వేరే సబ్జెక్టులోకి వెళ్ళను, అసలు వేరే వచ్చులోకి వెళ్ళను. మీరు సజీవుడైన వానిని మృతులలో ఎందుకు
వెతుకుచున్నారు. యేసు ప్రభులు వారు ఏదైనా ఒక మాట చెప్పారంటే అది జరిగిద్దా జరగదా? ఆయన మాట ఇచ్చి దానిని స్థాపింపకుండునా, దానిని నెరవేర్చకుండునా ఏం చెప్పారు ఆయన? యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చదవండి. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, మీరు గబగబా అందించాలి. యోహాను సువార్త 10:11. నేను గొర్రెల మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చాలండి. 17వ వచనం కూడా చదవండి. 17, 18. దానిని మరలా తీసుకున్నట్లు, అంటే ప్రాణం నేను ఏదైతే పెడుతున్నానో దాన్ని మరలా తీసుకున్నట్టుకు నేను నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. బుద్ధిహీనులైనటువంటి వారికి, అవివేకులైనటువంటి వారికి ఒక కొరడా లాంటిది వాక్యం. యేసుప్రభువే చచ్చిపోయాడు దిక్కుమొక్కు లేకుండా. యేసుప్రభునే చంపేశారు, దిక్కు లేదు. 12 మంది శిష్యులు పారిపోయారు, ఒక్కడ మిగలలేదు. దిక్కుమొక్కు లేని చావు చచ్చిపోయాడు. యేసుప్రభుకే గతి లేదు. ఆయన లోకాన్ని ఏం రక్షిస్తాడనే వారికి కొరడా లాంటిది ఈ మాట. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం. ఇప్పుడు చెప్పండి, ఆయన చంపేశారా? ఆయన తన ప్రాణం పెట్టాడా? ఆయన తన ప్రాణం పెట్టాడు. గెత్సెమనే తోటలో పట్టుకోవడానికి దొంగను పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ అంటారు, యేసు ప్రభులు వారు బందిపోటు దొంగను పట్టుకోవడానికి వచ్చారంటే. నేను ఎప్పుడు మీకు ఎదుట లేనా? మందిరం దగ్గర లేనా? అక్కడ లేనా? ఇక్కడ లేనా? అప్పుడు పేతురుకు తొందరపడి ఆ మలుకు చెవిన రేకేస్తే, నీ కత్తి తిరిగి వరల పెట్టు, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశించెదరు. నేను గనక వేడుకున్నట్టే నా తండ్రి 12 వ్యూహముల కంటే సైన్యములను దేవుడు పంపించడం అనుకుంటున్నావా? ఒక్క దూతను పంపించి 185,000 మందిని చంపించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఆ శిలువయాగం చేయకూడదనుకుంటే ఆయన వల్ల కాదా? ఆయన కొరడ దెబ్బలకి భయపడలా, ఉమ్మికి ముళ్ళకెరటానికి భయపడలా. తండ్రి, ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించు అని ప్రార్థించారు. ఎందుకో తెలుసా? ఆ గిన్నెలో ఉన్నది సర్వలోక పాపము, సర్వలోకం యొక్క సర్వమానవుల యొక్క పాపం. పరిశుద్ధుడైనటువంటి ఆయన ఆ పాపాన్ని స్వీకరించడానికి ఆయన వల్ల కాలా. మీకు ఒక మాట చెప్పమంటారా? మీరందరూ ఒక ప్రేమే చూస్తారు. ఏంటి ఆ ప్రేమ? యేసయ్యని కలవరి కొండపై సిలువ వేసిన తర్వాత దున్నబడినటువంటి ఆయన దేహాన్ని చూసి ఇంత నలిగిపోయాడు అనుకుంటున్నారు మీరు. అంతకంటే ఘోరంగా నలిగిపోయాడు ఎక్కడో తెలుసా? గెత్సెమనే తోటలో ద్రాక్ష పండును మనం చిదిపితే రసం బయటికి వెళ్ళవస్తుందో, ఆయన అంతరంగికంగా మానసికంగా అలా నలిగిపోతే అంత డిప్రెషన్కి, అంత టెన్షన్కి, ఒత్తిడికి గురైపోయాడు. కాబట్టి చూడండి, ఆయన చెమట కింద ఎలా పడుతుందంట? రక్త బిందుల్లాగా. అంటే ఎంత ఎవరు మరి ఉన్నతమైనటువంటి తీవ్రతకు వెళ్ళిపోతే కానీ ఆ పరిస్థితి జరగదు. నల్లగొట్టబడ్డాడు ఆయన గెత్సెమనే తోటలోనే. బాహ్యంగా గబ్బత రాళ్ళు పరిచిన స్థలం, ఆ స్థలంలోనే కొట్టేశారు, సిలువేశారు, వేరే గొలుగొత్తలు అనుకున్నా కానీ అంతకంటే ఘోరంగా నల్లగొట్టబడ్డాడు ఆయన. ఆయన కావాలని మనందరి కోసం ప్రాణం పెట్టాడు తప్ప ఆయన ఎవరో చంపేలా. ఈ మాట తెలుసుకోవాలి, మీరు కూడా నేర్చుకోవాలి, ఇతరులకు ప్రకటించాలి అలా ప్రశ్నలు వేసేవారికి. దేవుని స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదనని వానితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును, యేసు చెప్పిన మాటను, ఈ మాట ఆయన చెప్పండి, యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఎప్పుడు నమ్మిరు? తిరిగి లేచాక. అంటే ముందు నమ్మలేదన్నమాట. అంతే కదా దాని అర్థం. యేసుప్రభుల వారు నేను చచ్చిపోతాను, నేను తిరిగి లేస్తానంటే వీళ్ళందరూ ఏదో తిరిగి ప్రశ్నించడం ఎందుకులే అని సందేహంతో కూర్చున్నారేమో. అయితే అంటే వీళ్ళు కూడా యేసయ్యను వెంబడించిన శిష్యులకే నమ్మకం లేకపోతే ఇంకేంటంటే
ఇక్కడ స్పష్టంగా ఉంది, ఆయన తిరిగి లేచిన తర్వాత ఆ మాటను జ్ఞాపకం చేసుకుని లేఖనాన్ని యేసయ్యని అప్పుడు నమ్మారంట. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మనం కూడా నమ్ముమట్టుగా నమ్ముతున్నామేమో, వెంబడించు మట్టుకు వెంబడిస్తున్నామేమో, మనలో కూడా అల్ప విశ్వాసం ఉందేమో, మనలో కూడా అపనమ్మకం ఉందేమో. మీరు ఏ దేవుని మాట మీద అపనమ్మకం ఉంచారో ఆ మాట ద్వారా మీరు ఉంచిన అవిశ్వాసం వలన మీరు కొన్ని కార్యాలు పొందుకోలేరు. కాబట్టి విశ్వాసం ఉంచండి. ఆయన ఎద్దకు వచ్చేవాడు ఎలా రావాలి? ఆయన ఉన్నాడనియో, ఆయనను వెతుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలెను కదా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు 3 దినములలో తిరిగి నేను కడతాను అనేది మందిరం గురించా, ఆయన శరీరం గురించా? స్పష్టత అయిపోయింది మీకు. ఇప్పుడు మార్కు సువార్త 8:31 అటు తిరగద్దు అమ్మాయిలో. మార్కు సువార్త 8:31. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యం అంటే తప్పనిసరి, అగత్యం అంటే ఖచ్చితంగా అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించాను. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పాను. ఇది మనకు వద్దులండి, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పేశాను. ఇప్పుడు నా వైపు చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు అప్పగింపబడక ముందే ఆయన బోధల్లో ఈ మాట తెలియజేశారు. నేను శ్రమలకు అప్పగించబడతాను, నేను సిలువ వేయబడతాను, 3వ దినాన తిరిగి లేవటం అగత్యం. అంటే శిష్యులు ఆ బోధని ఇమిడ్చుకోలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు. ఈ రోజున మీరు కూడా కొన్ని అసాధ్యమైనటువంటి కార్యాలు దేవుడు గలడని దైవజనుడి ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఎవరి విషయంలో జరుగుద్దులే, నా విషయంలో మాత్రం జరగదులే అని అనుమానపు పక్షిగా, అనుమానపు బోతతో, అనుమానమే పెనుబోతం అన్నట్టు అనుమానపు ఆలోచనతో నువ్వు ఉన్నవేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాయి. ఆయన మాట అలాంటిదో తెలుసా? ఆయన మాట అవునంటే అవును, కాదండి కదా. ఆయన మాట చెప్పాడంటే, దాన్ని సెలవిచ్చాడంటే ఖచ్చితంగా ఆయన దాన్ని జరిగేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభులు వారు మాత్రమే పునరుద్ధానం గురించి చెప్పారా? దావీదు దేవుని పునరుద్ధానం గురించి చెప్పలేదా? చెప్పలేదా? దావీదు చెప్పిన రిఫరెన్స్ చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 31 వచనం. అసలు మీరు యేసు ప్రభులు వారు చెప్పిన మాట వినలేదు, కొన్ని లేఖనాలన్నా మీరు చూడాలిగా. ఆయన చెప్పినప్పుడు లేఖనాలు అలా ఉన్నాయో లేవో. అపోస్తల కార్యాలు 2:31. క్రీస్తు పాతాళములలో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానము గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరం ఎప్పుడు ఆయన లేచిన తర్వాత, ముందు కాదు, ఆయన లేచిన తర్వాత ఈ మాటను పక్కకు పెడితే, ఈ మాట ఎక్కడ చెప్పాడంటే దావీదు గారు, రాసుకొని చదవద్దు. కీర్తన 16:10లో దావీదు గారు దేవుని ఆత్మ అభిషేకముతో ముందుగానే దావీదు దేవుని పునరుద్ధానం గురించి ప్రవచనం చెప్పాడు, లేఖనం రాశాడు. ఆ లేఖనపు నెరవేర్పే క్రీస్తు యొక్క పునరుద్ధానం. లేఖన నెరవేర్పు ఆయన పుట్టుక, లేఖన నెరవేర్పు ఆయన మరణం, లేఖన నెరవేర్పు ఆయన పునరుద్ధానం. లేఖనాల ప్రకారమే ఆయన సమస్తాన్ని జరిగి ముగించి అందుకనే సమాప్తమైందని పలికాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోహాను సువార్త 11:25లో యేసు ప్రభువు వారు చెప్పిన మాట, మరొక మాట చూడండి. నేను తర్వాత మంచి సబ్జెక్టులోకి వెళ్ళిపోతాను. యోహాను సువార్త చదువుమా. పునరుద్ధానమును జీవమును నేనే. చాలండి. ఇప్పుడు పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి అసలు మీరు. ఎన్ని సంవత్సరాల తరబడి మనం పునరుద్ధాన పండుగలో పాల్గొంటున్నాం కదా. పునరుద్ధానం అంటే ఏంటి? ఓకే, మళ్ళీ జన్మించడం అంట. అబ్బా, కొట్టండి రమ్మగారికి, కొట్టరే. దేవునికి స్తోత్రం చెప్పండి. పునరుద్ధానం అంటే పునర్జన్మ కాదు, అర్థమవుతుందండి. పునరుద్ధానం అంటే మళ్ళీ బ్రతకడం కాదు. మళ్ళీ అంటే చెల్లిమ్మ పల్లవి చెప్పిన మాట కూడా తీసుకోవచ్చు, కానీ రమ్మగారు చెప్పిన మాట యాజ్ టీజ్గా 100% పాళ్ళు. అంటే చనిపోయి తిరిగి లేవడాన్ని పునరుద్ధానం అంటారు. ఇక్కడ చచ్చిపోయి అమెరికాలో పుట్టడానికి పునర్జన్మ అంటారు. పునర్జన్మని బైబిల్ గ్రంథం యాక్సెప్ట్ చేయదు. అర్థమవుతుందండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తిరిగి జన్మించడం అంటే అది పునర్జన్మ సంబంధమైన స్నానం, బాప్తిసం ద్వారా తిరిగి జన్మించడం అంటారు. దాన్ని చనిపోయి తిరిగి లేవడాన్ని పునరుద్ధానం అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ మాట ఎవరితో చెప్తున్నారు? యేసు ప్రభులు వారు మరియా మార్తలతో చెప్తున్నారు. మరియా, మార్త, పునరుద్ధానము నేనే, జీవము. ఎందుకు చెప్పారు ఆయన మాట? చనిపోయిన తన సహోదరుడైన లాజరు కోసం ఏడుస్తున్నారండి. జీవాన్ని నేను బతికిస్తాను, నేను బతికించేవాడిని, నేను జీవం కలిగిన వాడిని, నేను
మీ తమ్ముడు అన్నం చచ్చిపోయి నేడుస్తున్నాను, ఎందుకు? బతికిచ్చేవాడు నేనున్నాను, ఇక్కడ పునరుద్ధానం నేనే అంటే, మాకు తెలుసు ప్రభువా రెండవ రాకడలో నువ్వు రాబోతున్నావు అని. అంటే మరణించిన తర్వాత నువ్వు పునరుద్ధానుడి తిరిగి లేచి వస్తాను అదనుకున్నారు వీళ్ళు. ఇంకెక్కడికో వెళ్ళిపోయారు. ప్రస్తుతం ప్రజెంట్ చెప్తున్నాడు ఆయన. ఆరాధన అయిపోయాక ఆశ్నీని రిక్వెస్ట్ చేస్తాను, మీరు తీసుకెళ్ళి సాయంత్రం వరకు లాలించి పాలిచ్చి ఏమంటే బిస్కెట్లు పెట్టి పంపించాను. ఎంత ఆత్మావేశంతో వాక్యం చెప్తుంటే ఆడెంకా చూస్తున్నారంటే లడ్డూలు ఉన్నాడేనా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అమ్మోయ్, మరి ప్రతి ఒక్కరి మీద నాకు దృష్టి పడుతుంది. మరి దేవుని స్తోత్రం చెప్పండి. అసలు యేసు ప్రభులు వారే కాదండి, దావీదు గారే కాదండి, మోషే కంటే ముందున్నటువంటి వ్యక్తి ఎవరో చెప్పండి. మోషే కంటే ముందున్న భక్తుడు ఎవరో? యోబు గారండి. అబ్రహాం కూడా ఉన్నాడండి, కానీ యోబు ఏదో కావ్య గ్రంథాల్లో పెట్టారు, కానీ మోషే కంటే ముందటి వాడు యోబు గారు చెప్పారు. ఏం తెలుసా ఆయన పునరుద్ధానం గురించి? చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎక్కడెప్పుడెప్పుడెప్పుడెప్పుడెప్పుడెప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం యోబు గారు తెలుసుకున్నారు, కానీ యేసయ్య వెనకాల పాదాల్లో అడుగుల్లో అడిగేసిన శిష్యులకు తెలుసుకోలేకపోయారంటే ఎంత విచారకరం, ఎంత మూర్ఖత్వం, ఎంత అజ్ఞానం. మీరు కూడా యేసుప్రభుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా, ఇన్ని సంవత్సరాలుగా వాక్యం విన్నారు, కానీ ఇంకా అదే అజ్ఞానంతో అడుగులేస్తున్నారేంటమ్మా? చనిపోయి సమాధి చేసిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళారేంటమ్మా? మరి అమ్మా సమాధి దగ్గరికి వెళ్ళారేంటమ్మా స్త్రీలారా? నిజమే, పురుషులు వెళ్ళా, స్త్రీలే వెళ్ళారు. చూసారా? ఈ స్త్రీల బ్యాచే కనపడుతుంది ఎక్కడ చూసినా. ఎక్కడన్నా గుంపు ఉందంటే ఆ గుంపులో స్త్రీలు కనపడతారా, పురుషులు కనపడతారా? చెప్పరేంటండి? ఎవరో అన్నారు ఒక మాట, గుంపులు ఉండక్కర్లా, 10 మంది మగోళ్ళు ఉన్నా గొడవ రాదంట, కానీ 2 ఆడోళ్ళు ఉంటే జుట్లెట్టేసుకుంటారంట మామూలుగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ యోబు గారు అంటారు, నా విమోచకుడు సజీవుడని. కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టి పెరిగిన ఆ దేవుని దర్శనం పొందుకున్న దేవుని ఆత్మావేశంతో నింపబడి దేవుణ్ణి ప్రస్తుతం కాదు కానీ చూచుమటుకు చూస్తూ చెప్పినటువంటి ప్రవచనం లేఖనం ఇది. నా విమోచకుడు సజీవుడు. నా వెనకాల చెప్పండి మాట, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. సజీవుడైన వానిని ఇక్కడ కొంతమంది స్త్రీలు ఎక్కడ వెతుకుతున్నారు? సమాధులలో, మృతుల్లో వెతుకుతున్నారు. మరి మీరు ఎక్కడ వెతుకుతున్నారు? ఉంటది తర్వాత, ముందు ఉంటది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. అసలు సురకులు ముందున్నాయి. ఇప్పుడు స్వీట్ ఎట్టాను, తర్వాత గారి చిక్కును పెడతా. అమ్మా మృతుడనైతిని గాని నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడునై ఉన్నా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే మహిమ, నీకే ఘనత, యుగ యుగములకు నీకే మహిమ, యుగ యుగములకు నీకే ఘనత, యుగ యుగములకు నీకే మహిమ, యుగ యుగములకు నీకే ఘనత. నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం. లేలుయా. ఏంటి ఆయన మాట? మృతుడునైతిని గాని యుగ యుగములకు నేను సజీవుడునైనాను. ఆయన మాట ఇచ్చాడంటే తప్పని వాడు. ఈ ఉపోద్ఘాతాన్ని ముగిస్తున్నాను. ఇప్పుడు మనం ఎక్కడ వెతకాలి? సమాధుల్లో కాదు వెతకాల్సింది, మృతుల్లో కాదు వెతకాల్సింది. ఈ రోజున క్రైస్తవులు ఎక్కడెక్కడ వెతుకుతున్నారు? 4 మాటలు చెప్తాను, రాసుకోండి చక్కగా, టైటిల్ రాసుకోండి. తర్వాత నేను ముగింపు వరకు చెప్పలేకపోవచ్చు. మట్టిని వెతుకుతున్నారు, రాసుకోండి. మట్టిని వెతుకుతున్నారు నెంబర్ 1. నెంబర్ 2 బుద్ధిహీనత అండి. ఇది స్థలాన్ని వెతుకుతున్నారు. ఏం వెతుకుతున్నారు? ఆనాడు స్త్రీలే కాదు, ఈనాడు కూడా చాలా మంది మట్టిని వెతుకుతున్నారు. 2 స్థలాన్ని వెతుకుతున్నారు. 3 ప్రవక్తని వెతుకుతున్నారు. ఎవరిని వెతుకుతున్నారు? ప్రవక్తని వెతుకుతున్నారు. 4వ మాట పదార్థాన్ని వెతుకుతున్నారు, అంటే వస్తువుని వెతుకుతున్నారు. వస్తువు మనల్ని విమోచించదో, స్థలం మనల్ని విమోచించదో, ప్రవక్త మనల్ని విమోచించదో, ప్రవక్త మనల్ని విమోచించడో, మట్టి మనల్ని
విమోచించదు. నేను అడుగుతున్న మాట చెప్పండి, మట్టి మనల్ని విమోచించిందా, యేసయ్య మనల్ని విమోచించాడా? ఒక స్థలం మనల్ని విమోచించిందా, యేసు ప్రభుల వారు మనల్ని విమోచించాడా? స్థలము గొప్పదా, యేసే గొప్పడా? మట్టి గొప్పదా, యేసే గొప్పడా? ప్రవక్త గొప్పడా, యేసే గొప్పడా? ఏమంటే ప్రవక్తుల యొక్క మాటలు గొప్పవా, యేసే మాట గొప్పదా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దినవృత్తాంతం మొదటి గ్రంథం 16:10. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, టకటక మనకు అందించాలి. మొదటి దినవృత్తాంతములు 16:10. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు. అమ్మా, హృదయమందు ఈరోజు ఇదిగో నీ హృదయంలో సంతోషం ఎందుకు లేదు తెలుసా? నీ ఇంట్లో ఎందుకు సంతోషం లేదు తెలుసా? నువ్వు యెహోవాని ఎదగట్లా, దేవుణ్ణి వెతకట్లా. మీరు అనొచ్చు, ఊరుకోండి పాస్టర్ గారా, ఆ స్త్రీలు చూడడానికి వెళ్ళింది ఎవరిని? యేసు ప్రభుల వారినేగా. యేసు ప్రభుల వారిని వెతకడానికి వెళ్ళారు, యేసు ప్రభుని చూడడానికి వెళ్ళారుగా. మరి అక్కడేమో మృతులు అంటున్నారు, ఇక్కడేంటి ఎలా అంటున్నారు? మీరు నన్ను ప్రశ్న అడగవచ్చు, మీరు అడగక నేనే ఆ డౌట్ చెప్పేస్తున్నా. వాళ్ళు వెళ్ళింది సమాధిని చూడడానికి, మృతులను చూడడానికి. యేసు ప్రభుల వారిని చూడడానికి అక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు చెప్పండి, యేసు ప్రభుల వారు సమాధిలో ఉన్నారా? చెప్పండి, సమాధిలో ఉన్నారా? లేడుగా. మరి ఎందుకు వెళ్ళారు అక్కడికి? దేవుడు ఉండే స్థలం ఏది? ముందు నీ హృదయం. నీ హృదయంలో ఆయన పెట్టుకో అంటే ఎక్కడెక్కడో వెతుకుతావేంటి? యెహోవాని బట్టి నువ్వు సంతోషించకుండా, యెహోవాని నువ్వు వెతకకుండా ఆయన్ని వెతకడం అంటే ఏంటి తర్వాత చెప్తాను. అసలు ఆయన వెతకడం అంటే ఏంటో తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్తాను, చూడండి. కీర్తన 105:4. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, అదుగో ఆయన సన్నిధిని నిత్యం వెతుకుడి. చాలు, ఆయన సన్నిధిని నిత్యం. యెహోవాని వెతకడం అంటే ఆయన బలాన్ని వెతకటం, యెహోవాని వెతకడం అంటే ఆయన సన్నిధిని వెతకటం. మృతమైనటువంటి వాటిని కాదు మనం వెతకాల్సింది. నేటికి దేవుణ్ణి వెతకకుండా, దేవుని బలాన్ని వెతకకుండా, దేవుని సన్నిధిని వెతకకుండా చాలా మంది విశ్వాసులు సమాధుల్లోకి వెళ్తున్నారు. సమాధుల పండుగ చేసే వాళ్ళు నేటి వరకు ఉన్నారు, లేరా? కాకినాడలో నా పక్కన ఉన్న దైవజనులను ఒక మాట అడిగాను, ఏమండి సమాధి గడికి వెళ్ళొచ్చేసారా అని అడిగా. ఆ పక్కన ఉన్న పాస్టర్ గారు, మోజేస్ గారు కదండి, అని అన్నారు, సమాధులకి మేము వెళ్ళమండి, సమాధి చేసి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళమండి, గోలీ కడితే మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేశాను. గోలీ ఏంటండి అన్న, నాకు తెలియదు. అంటే కొన్ని భాష పదజాలం ఉంటుంది కదా, అదేనండి సమాధి కడతారు కదా సిమెంట్తో, దాన్ని గోలీ కట్టడం అంటారంట. అవునా, వెళ్ళరా అండి? వెళ్ళమండి, మాకు అసలు వెళ్ళకూడదండి అన్న. కానీ మనకు అన్యుల్లో నుంచి వచ్చాం కదండి, కొన్ని స్వభావాలు మనకు వదిలిపోవు కదా. 3వ దినాన్ని వెళ్ళాలి, చిన్న కర్మ చేయాలి, పెద్ద కర్మ, ఈ స్వభావాలు మనం వదిలిపోవు కదా. అందుకనే పాస్టర్ గారులు కూడా ఈ అన్యులకో లేకపోతే ఆ విశ్వాసులకు భయపడి, సరేనమ్మా సమాధి కడికి వెళ్దాం, సమాధికి రంగులు వేద్దాం, కొవ్వొత్తులు వెలిగిద్దాం, దండలు వేద్దాం, శృంగారంగా తయారు చేద్దాం, రాయేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దామని మిమ్మల్ని బట్టి, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఏకీపిస్తున్నాను. కానీ సమాధి చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళకూడదు. అవునా, అర్థమవుతుందా? వాళ్ళు లేచి రోజు ఒకటి ఉంది, వాళ్ళు మనల్ని కలుసుకునే రోజు ఒకటి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన సన్నిధిని వెతకాలి, కానీ ఆయన ఉన్న ఆయన సమాధి చేసిన సమాధిని మనం వెతకడానికి వెళ్ళారు. కీర్తన 27:4 చూడండి. కీర్తన 27:4. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుతున్నాను. అద్దుగో ఏం వెతుకుతున్నాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇప్పుడు చెప్పండి, స్త్రీలు ఎక్కడ వెతకడానికి వెళ్ళారు? సమాధులు వెతకడానికి వెళ్ళారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? నీ ఆలయంలో, నీ సన్నిధిలో, నీ ప్రసన్నతను చూచే, సమాధిని చూచేవాడు కాదు భక్తుడు, మృతులను చూసేవాడు కాదు భక్తుడు, మట్టిని చూసేవాడు కాదు భక్తుడు, ప్రవక్తను చూసేవాడు కాదు భక్తుడు, స్థలాన్ని చూసేవాడు కాదు భక్తుడు. దేవుని ప్రత్యక్షత చూడాలనుకోవాలి, దేవుని ప్రసన్నతను చూడాలనుకోవాలి. ఆ దేవుని ప్రసన్నత దొరికే స్థలం ఎక్కడ? సమాధ మందిరమా? చెప్పండి గట్టిగా, సమాధ మందిరమా? ఇప్పుడు చెప్పండి, సమాధుల దగ్గరికి వెళ్ళి ఎదుగుతారా, దేవుని సన్నిధికి వచ్చి ఎదుగుతారా? భక్తులు కొరహు కుమారుడు రాశారు, నీ సన్నిధిలో నిత్య సుఖ శాంతులు కలవు. నిత్య సుఖశాంతులు కలిగి ఉన్న మందిరాన్ని వదిలేసి, దేవాలయాన్ని వదిలేసి, నేను అక్కడికి వెళ్తాను, నేను కాశ్మీర్ వెళ్తాను, నేను ఆఫ్రికా వెళ్తాను, నేను అమెరికా వెళ్తాను, నీ చెప్పాడు దేవుడు అక్కడ ఉన్నాడని. దేవుడు ఎక్కడున్నాడు? నెంబర్ 1 నీ హృదయంలో ఉంటాడు. నెంబర్ 2 ఆయన కొరకు ప్రతిష్ఠింపబడిన మందిరంలో ఆయన మనసు ఉంటుంది, ఆయన కనుదృష్టి ఉంటుంది. రిఫరెన్స్లన్నీ ఇస్తే టైం సరిపోదు. ఆయన కనుదృష్టి ఉంటుంది ప్రతిష్ఠింపబడిన మందిరం మీద, ఆయన మనసు ఉంటుంది. నా మనసు మీ మధ్య ఉంది కాబట్టి నేను మిమ్మల్ని గురించి అసహ్యపడిన అన్నాడు ఆయన. రా, ఇక్కడికి రా. నువ్వు యేసయ్యను వెతకాలంటే, యేసయ్యను చూడాలనుకుంటే, ఆయన మాట వినాలనుకుంటే ఎక్కడికి రావాలి చెప్పండి? సంఘం అందరూ చెప్పండి, ఎక్కడికి రావాలి?
మందిరములోనికి రావాలి. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్న, తర్వాత రాదు పాడండి. కలతలు ఉన్న తొలగిపోవును, ఆలయాన చేరగా మందిరములోనికి. గ్లోరీ, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎక్కడ వెతకాలి? ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో వెతకాలి, ఆయన ప్రత్యక్షతను వెతకాలి. ఇది అయిపోయింది. తర్వాత ఎప్పుడు వెతకాలి? ఎప్పుడు వెతకాలి? చూడండి, భక్తులు ఎక్కడ ఎప్పుడు వెతుకుతున్నారు? కీర్తన 63:1. కీర్తన 63:1. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను నేను వెతుకుతును, నీ బలమును అదిగో నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టున్నాను. మరి ఇక్కడ మరియా, మగ్దలిన మరియా, మరి కొంతమంది స్త్రీలు ఎక్కడ కనిపెట్టుకుని ఉన్నారంట? ఎక్కడ ఆశ పెట్టుకుని ఉన్నారంట? ఎక్కడ చూస్తున్నారంట? మీకు ముందు ముందు అసలైన విషయాలు వాళ్ళ గురించి చెప్తాను అనుకో, తర్వాత మన గురించి మ్యాటర్ బయటకు వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. వేకువనే, మీరు ఎంతమంది వేకునే లేచి చీకటి ఉండగానే తెల్లవారక మునిపే, సూర్యుడు రాక మునిపే వేకునే లేచిన ఆ దేవుడు నీవే, నిన్ను నేను వెతుకుదును, నీ బలం నీ ప్రభావం ముఖ్యం. ఇదిగో ఆ యొక్క రక్తస్రావము కలిగిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల యొక్క వస్త్రపు చెంగు ముట్టితే ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోనికి వెళ్ళి వెంటనే ఆమె రక్తధార ఏమైంది? కట్టబడింది. సమాధి దగ్గరికి వెళ్తే రక్తధార కట్టబడలా, మృతుల్లోకి వెళ్తే రక్తధార కట్టబడలా. నీకు ఆరోగ్యం కావాలంటే, స్వస్థత కావాలంటే ఆయనలో ఉన్న ప్రభావం నిన్ను స్వస్థపరుస్తుంది, కానీ ఆయనలో ఉన్న బలం నిన్ను స్వస్థపరుస్తుంది. కానీ సమాధి దగ్గరికి వెళ్తేనో, మట్టి దగ్గరికి వెళ్తేనో, మట్టి తింటేనో, అక్కడికి వెళ్తేనో నీకు స్వస్థత కలగదు. వాక్యాన్ని పరిశీలించండి, పరిగ్రహించండి, పరిశోధించండి వాక్యాన్ని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత 119వ కీర్తన 45వ వచనం. 119:45. నేను నీ ఉపదేశమును వెతుకువాడను, మా నిర్బంధము లేక నడుచుకొందును. రాజుల ఎదుట. ఓకే, 94 వచనం కూడా చదవండి. 119:94. నీ ఉపదేశములు వెతుకుతున్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షణ. ఇప్పుడు నా వైపు చూడండి. దేవుని వారు దేవుణ్ణి వెతుకుతారు, వేకునే లేచి వెతుకుతారు. దేవుణ్ణి వెతకటం అంటే ఆయన సన్నిధికి రావటం. దేవుణ్ణి వెతకటం అంటే ఆయన ఉపదేశాన్ని వెతకటం. ఉపదేశాన్ని కాళ్ళ కిందేసి తొక్కేసి, ఉపదేశాన్ని ఏం చేస్తున్నాం మనం? కాళ్ళ కిందేసి తొక్కేసి, వాక్యంతో నాకు పని లేదు అని మట్టిని వెతుకుతున్నాం. మట్టి ఎక్కడుంది? ఏ స్థలంలో స్వస్థత ఉంది? ఎక్కడ అద్భుతాలు ఉన్నాయి? నీ బొంద. ఇలా అన్నది నన్ను క్షమించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ఇప్పుడు భక్తుడు ఏమంటున్నాడంటే, నీ ఉపదేశాన్ని నేను చెప్పండి, నాయనకాలు చెప్పండి, నీ ఉపదేశమును నేను వెతికేదను. ఉపదేశాన్ని వెతికితే మనకు కలిసి వచ్చేది ఏంటంట? నా ఉపదేశము విని దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవమును సుఖ సంవత్సరముతో గడుచు దినములు నీకు ఇచ్చును. నా ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో, అది నీకు జీవం, అది నీకు సమాధానం. నువ్వు ఆయన ఉపదేశాన్ని పట్టుకోకుండా, ఉపదేశం చెప్పండి, ఉపదేశం అంటే ఆయన వాక్యం, ఆయన కట్టడలు. అయ్యా, నిర్బంధం లేకుండా నేను నీ ఉపదేశాన్ని వింటా, గైకొంటా, ఉపదేశానుసారంగా నడుస్తా, నేను నీ వాణ్ణి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను దేవుని వాణ్ణి అన్నవాళ్ళ చేతులు చూపించాను, నేను దేవుని బిడ్డని అన్నవాళ్ళ చేతులు చూపించాను. దించేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఈ రోజు నుంచి స్థలాలు వెతకటం మానే, మట్టిని వెతకటం మానే, వాక్యాన్ని వెతకండి, మీకు దొరుకుతాడు. ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వెతుకుడి. ఆయన దొరుకు కాలమున ఆయనను వెతకండి. ఆయన వెతకండి, అశ్రద్ధ చేయమాకండి, నిర్లక్ష్యం చేయమాకండి, ఎక్కడెక్కడో వెతకమాకండి, సమాధుల్లో వెతకమాకండి, మట్టిని వెతకమాకండి, ఆయన వాక్యాన్ని, ఉపదేశాన్ని వెతకండి. ఆయన మీకు అట్టే దొరికేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చెయ్యి, మోకాళ్ళు వంచి నువ్వు ప్రార్థన చేయి, కన్నీరు కాచి నువ్వు ప్రార్థన చేయి. యాకోబు ఇబ్బోకురేవు దగ్గర మోకాళ్ళుని ఒంటరిగా మిగిలిపోయాడు, ఏడ్చాడు. యేసయ్య రాలేదు అతని దగ్గరికి. నువ్వెక్కడికి వెళ్ళటం ఏంటమ్మా? నీ దగ్గరికి ఆయన వస్తానంటే
దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు ఒక ఆశ, నాకు అవకాశం ఉంటే డిప్యూటీ సీఎం గారితో మాట్లాడాలి, ఆయనకు ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆశ నాకు. మీకు ఉందా లేదా? సిగ్గుపడుతున్నారు, మొహమాట పడుతున్నారు అంటే మళ్ళీ ఏమన్నారు షటర్ ఎత్తనం. నేను యథార్థంగా చెప్తున్నా, నాకు ఆయన అంటే అభిమానం అండి, చూడాలని ఉంది. మీకు ఎవరికి లేదా? చెప్పండి, లేదా? నేనేదో షటర్ ఎత్తానని మీరు అంటున్నారు, నాకుందని నేను చెప్తాను. మీకు భయం ఏంటంటే? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరిని తీసుకుందామంటే ఋషి ఉన్నాడండి. ఋషికి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు, నేను నీ దగ్గరికి వస్తున్నా, నీతో మాట్లాడతా, సంతోషమా కాదా? ఫోన్లే ఏదైనా నువ్వేగా అనేది, ఏదో ఒకటిలే అన్నట్టు ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారి పిఏకి ఫోన్ చేసి, ఏమండి పవన్ కళ్యాణ్ గారు నాతో మాట్లాడుతున్నారు, మీరు నాతో మాట్లాడనంటారా? పవన్ కళ్యాణ్ గారిని ఇంట్లోకి రానివ్వడానికి ఆహ్వానిస్తారా? నీకు ఏది? ఇప్పుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడడం గొప్ప విషయమా? క్షమించాలమ్మో, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం ముఖ్యమా? పవన్ కళ్యాణ్ గారి పిఏతో మాట్లాడడం ముఖ్యమా? చెప్పండి. ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి, అధికారంలో లేనప్పుడు కూడా ఆయన అనాథలంటే ప్రేమించేవాడు కాబట్టి, ఆస్తులు కూడా అమ్ముకుని పేదలకు సహాయం చేసేవాడు కాబట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు వెనకటికే ఎవడోనంట పవన్ కళ్యాణ్ గారితో నేను మాట్లాడలేనులే, ఆయన పిఏతో మాట్లాడతాను అన్నట్టు, దేవుడే నీతో మాట్లాడతానంటే, సర్వాధికారం కలిగిన దేవుడు నీతో మాట్లాడతానంటే, నేను నీతో మాట్లాడినయ్యా, నీ పిఏతో మాట్లాడతా, పాస్టర్ ఉన్నాడుగా పాస్టర్తో మాట్లాడతా. అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ దేవునితో పోల్చా. అర్థమవుతుందా? పిఏ అంటే ఎవరితో? ఇప్పుడు మీకు నాతో మాట్లాడడం ముఖ్యమా, దేవునితో మాట్లాడడం ముఖ్యమా? గట్టిగా చప్పట్లు కొట్టరే మరే. ఒకప్పుడు ప్రవక్తలు, ఒకప్పుడు యాజకులు. చూడండి, ఎబ్రీ పత్రికలో ఉంటుందమ్మా మాట. ఎక్కడ ఉంటుంది చూడండి, ఎబ్రీ పత్రికలో ఉంటుందా? ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తలైన వారి ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, ఇదిగో జాగ్రత్తగా వినండి, ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా అద్దుగద్ది గట్టి కొట్టని చెప్పట్లు. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే మీ ఇంటికి వస్తానంటే నువ్వు పిఏ గారిని రమ్మంటావేంటి? పిఏ గారికి రమ్మనంట, భోజనం పెడతానంటావేంటి? నాకు అర్థం కాదు. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు డైరెక్ట్గా. ఒకప్పుడు ప్రవక్తలో, ఆ ప్రవక్తల దగ్గరికి వెళ్ళి దీర్ఘదర్శుల దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అడిగి తెలుసుకునే వాళ్ళు అప్పుడు. ఇప్పుడు ప్రవక్తల కాలం కాదు, ఇది కృపాకాలం, క్రీస్తు కాలం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు డైరెక్ట్గా యేసయ్యతో మాట్లాడాలనుకుంటే మోకాళ్ళలోంచు, ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన ఉపదేశం విను, ఆయన నీతో మాట్లాడతాడు. మధ్యవర్తులు అక్కర్లా నీకు ఆయనకే. అసలు నిన్ను తన రక్తం కాచి నిన్ను కడుక్కొని నిన్ను శుద్ధిని చేసుకుని సొంత కుమారునిగా చేసుకుంటే, ఇప్పుడు తల్లికి బిడ్డకి, తండ్రికి బిడ్డకి మధ్యవర్తులు ఎవరు ఉంటారండి? ఉండరు. మరి నీకెందుకు మధ్యవర్తి? ప్రవక్తల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? శకునాలు ఎందుకు చెప్పించుకుంటున్నావు? ఆలోచించండి ఒకసారి. పోనీ ప్రవక్తలు శకునాలు చెప్తున్నారు, అది జరుగుతుందంటే నాకు చెప్పండి, రేపొద్దున ఏం జరుగుతుంది నా భవిష్యత్తు అని చెప్పండి. నేను కూడా మీ వెనకాల వచ్చేస్తాను. అక్కడ చెప్పగలరా భవిష్యత్తు? నేను చెప్పినట్టుగా తెలియజేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? రాత్రి మీకు యెషయా గ్రంథంలో నుంచి ఇచ్చా మీకు రిఫరెన్స్. భూత భవిష్యత్ వర్తమాన కాలములను గురించి నేను వివరించినట్టుగా వివరించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా చెప్పండి. దేవుడు అడుగుతున్న ప్రశ్న, నేను కాదు, దేవుడే అడుగుతున్నాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడు నేను, ఆ సంగతులను చెప్పువాడు నేను. పాస్టర్ల దగ్గరికి వెళ్తున్నారు ఏంటండి? నాకు అర్థం కాదు. పాస్టర్ కాదండి మిమ్మల్ని విమోచించింది, ప్రవక్త కాదండి మిమ్మల్ని విమోచించింది, స్థలం కాదు, ఆ మట్టి కాదండి మిమ్మల్ని విమోచించింది, నజరేయుడైన యేసు మనల్ని విమోచించాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. దానికంటే ముందు కీర్తన 119 150 చదవండి. దానికంటే ముందు కీర్తన 119 155 5. భక్తిహీనులు, ఈ ఒక్క మాట చాలు నా వెనకాల చెప్పండి. భక్తిహీనులు కట్టడలను వెతుకుటలేదు, మరేం వెతుకుతున్నారు? యేసే చెప్పాడు చనిపోకముందు, మరణానికి అప్పగించక ముందు నేను మరణిస్తాను, తిరిగి లేస్తానని. విన్నారా వీళ్ళు? నమ్మారా వీళ్ళు? ఇప్పుడు నీకు చెప్తున్నాడు, నేను నీతో స్వయంగా మాట్లాడతాను, నేను నిన్ను దర్శిస్తాను. యేసన్న గారిని దర్శించలేదా దేవుడు? ఏమంటే మన తరంలో యేసన్న గారిని దర్శించలేదా? ఒక గొప్ప పరిచయం చేయలేదా యేసన్న గారు? ఆయన దర్శించలేదా? ఎవరండి మిడిల్ యాక్టర్స్? ఎందుకంటే మనకి భక్తిహీనులంట కట్టడలను వెతకరంట, సమాధులు ఎదుగుతారంట, మట్టిని ఎదుగుతారంట. భక్తిహీనులు అంటే రక్తహీనత. 6% ఉంది బ్లడ్, రక్తం తగ్గింది. దాన్ని తెలుగులో ఏమంటారు? అచ్చ తెలుగులో
హీనత. ఇప్పుడు భక్తి హీనత అంటే భక్తి తగ్గిపోయింది, భక్తి తగ్గిపోయింది. భక్తి అంటే ప్రార్థన, భక్తి అంటే వాక్యం, భక్తి అంటే ఉపవాసం, భక్తి అంటే సక్రియలు చేయటం, భక్తి అంటే సహవాసానికి రావటం. భక్తి తగ్గిపోయింది నీలో, ప్రార్థన తగ్గిపోయింది, వాక్యం తగ్గిపోయింది. వాక్యం చదవట్లేదు. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు వాక్యం చదువుతున్నావా? వారానికి 2-3 మార్లు ఉపవాసం ఉంటున్నావా? ప్రతి ఆదివారం మానక మందిరానికి వస్తున్నావా? వస్తే నువ్వు నీ భక్తి సరిగ్గా ఉందని అర్థం. లేదంటే భక్తి ఏమైపోయింది? తక్కువ అయిపోయింది అని అర్థం. భక్తిహీనులు కట్టడలు వెతకరంట, సమాధులు వెతుకుతారంట. అర్థమవుతుందండి? మరొక మాట చూడండి, జెఫన్యా గ్రంథం 2:3 వచనం. దేశంలో సాత్వికులై అద్దుగో ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా అద్ది. ఆయన నీతి న్యాయములను అనుసరించడం ఆయన వెతకడం అంటే. తర్వాత మత్తయి సువార్త 6:33 మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి. తర్వాత రోమపత్రిక 2:7 చాలా సబ్జెక్ట్ ఉంది, అందుకని ముగించేస్తున్నా త్వరగా. రోమా 2:7 ఓపికగా చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, నిత్యజీవం ఎవరికి? సమాధులు వెతికేవారికా, అక్షయతను వెతికేవారికా? క్షయమైపోయే వాళ్ళం అండి మేము. మా అందరూ చప్పట్లు కొట్టడం సార్. ఎవరైనా నిద్రపోతే వాళ్ళ పేరైతే చెప్పేస్తాను. అది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు నిద్ర చోటవద్దు. ఇప్పుడు ఎక్కడున్నాను నేను? క్షయతను వెతికే వారికా, అక్షయతను వెతికే వారికా నిత్య జీవం? అక్షయుడగు దేవుని యొక్కయు. అక్షయుడైన దేవుని వెతకట్లా, సమాధులు వెతుకుతున్నారండి. ఇప్పుడు సబ్జెక్ట్ లోతుకి వెళ్తుంది. టైం అయిపోయింది, ముగించమంటారా చెప్పమంటారా? టైం 12 అయింది, చెప్పంటారా? మీరు చెప్పమన్నారు కాబట్టి చెప్తా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. రిఫరెన్స్లు చదివించనులేండి, ఎందుకంటే మీరు సీనియర్ మోస్ట్ కదా. అసలు ఎట్లా తీస్తున్నారంటే పందెల మీద తీసేసుకున్నారు రిఫరెన్స్. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి చెప్తాను, రాసేసుకోండి, చదవద్దు. ఒక మాట అడుగుతాను, చెప్పండి. నయమాను అనే సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమానికి స్వస్థత ఎలా వచ్చిందో చెప్పండి. అది ముందు చిన్నపిల్ల మాట విని ఓకే, చిన్నపిల్ల మాట అన్నాడు, విశ్వాసం, ఇది కూడా ఓకే. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? చిన్నపిల్ల మాటని ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా నదిలో మునగమన్నాడు. కోపం వచ్చి ఏం చేశాడు? మాకు బర్బా నదులు లేవా? మాకు యమునా నది లేదా? మాకు కావేరీ లేదా? మాకు తుంగభద్ర లేదా అన్నాడు. అదే తర్వాత అక్కడ మీరు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రవక్త చెప్పిన మాట విని. చెప్పండి, ప్రవక్త చెప్పిన, ఏం చెప్పాడు ప్రవక్త? ఎన్నిసార్లు? 7 సార్లు మునిగి తిరిగి లేచిన తర్వాత దేహం ఏమైపోయింది? ఇప్పుడు స్వస్థత పొందిన నయమాను ఎలీషాని ఏం అడిగాడో తెలుసా? మీకు దెమ్మ తిరిగిపోద్ది. చూడండి, 2వ రాజుల గ్రంథం 5:17. 2వ రాజులు 5:17 చదవద్దన్నాడు. మరి కొన్ని చదవాలి, తప్పదు, అందుకు మూసేశారమ్మా. ఇజ్రాయేలు రాజు అది కదమ్మా, 2వ రాజులు 5:17. అప్పుడు యెహోవాకు తప్ప దహనబలినైనను ఇతరమైన దేవతలకు అర్పింపను. అసలు మాట ఇప్పుడు ఉంది. 2 కంచర గాడిదలను మోయపాటు మన్ను నీ దాసుని నాయన నాకు ఇప్పించమని ఇలా అడుగుతున్నా. నా వైపు చూడండి. అయ్యా ఓ మాట అడుగుతున్నాయ్యా, ఇప్పించకూడదు అంటే నాకు అలా అర్థమైంది. ఒక మాట అడుగుతున్నాయ్యా, ఏం చెప్పో? అదేనా, నేను 2 గాడిదలు మేము ఎక్కడికి తీసుకొస్తాను, కానీ ఆ గాడిదలు మోసే అంత మన్ను ఏం కావాలి? మన్ను నిన్ను స్వస్థపరిచిందా? మన్ను ఎందుకు అడిగా? ఆ మట్టిలో ఏదో గొప్పతనం ఉంది. ఆ మునిగిన నదిలో మట్టి ఉంది కదా కింద, ఆ మట్టిలో ఏదో ఉంది. ఆ మట్టిలో మునిగా, ఆ మట్టి నీళ్ళలో మునిగా, అందుకని ఆ మట్టు నాకు కావాలి, నా దేశాన్ని తీసుకెళ్ళాలి. మన్నును అడిగాడు కానీ దేవుని కృపను అడిగాడా? ఈ రోజున కొన్ని అనౌన్స్మెంట్ చేశారు. చూడండి, యెరూషలేములో నుంచి తీసుకురాబడినటువంటి మట్టి, మీ బంధువులలో ఎవరైనా చనిపోతే మీ బంధువులను సమాధి చేసినప్పుడు ఆ సమాధిలో యెరూషలేము నుంచి తీసుకొచ్చిన మట్టి వేస్తే మీరు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తారంట? తిట్టకూడదు కానీ యెరూషలేము నుంచి మట్టి తెస్తానంట. ఈడు ఎన్ని పాపాలు చేసేసినా, ఈడు తాగుబోతుడయి దొంగతనం అయ్యి అన్ని పాపాలు చేసేసినా, ఈయన భూములు పాతెట్టేటప్పుడు యెరూషలేము తీసుకొచ్చిన మట్టి ఈడు సమాధులు ఎత్తానంటే ఈడు పరలోకానికి వెళ్తాడంట. మట్టిలో ఉందా విమోచన నీకు?
మట్టిలో ఉందా స్వస్థత నీకు? మట్టిని తినేవాళ్ళు ఉన్నా తెలుసా కొంతమంది? కొన్ని సమాధుల దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకుని గుడుక్కుని మిగుతున్నారు. ఎందుకనమ్మా? నాకు గర్భాలం వస్తుందని. మట్టి మిగితే గర్భాలం వస్తాం అంటే, మట్టి మిగితే నీకు రోగంతో పోతామండి. నాకు అర్థం కాదు. ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. వెళ్ళు, యాజకునికి నీ దేహము కనబరుచుకున్నాము అని యేసు ప్రభువు వారు చెప్పిన వెంటనే 10 మంది కుష్ఠరోగులు మార్గ మధ్యంలో వెళుతూ ఉండగా మార్గంలోనే స్వస్థత పొందారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ధ్యానం మహిమపడతాం. ఆయన మాటలో ఉంది స్వస్థత, మట్టిలో లేదు స్వస్థత. గమనించండి, కళ్ళు తెరుచుకోండి. మట్టిని తినేవారులారా, మట్టి మీద విశ్వాసం పెట్టుకున్న వారులారా, అమ్మా నువ్వు బాప్తిజం తీసుకుంటావా? తీసుకుంటానండి, కొంచెం టైం పడుద్ది. ఏంటమ్మా టైం ఏంటి? ఒక 50,000 రూపాయలు పోగేసుకున్నానండి, సీటీ వేసుకున్నానండి. దానికి దీనికి సంబంధం ఏంటమ్మా? నేనేమైనా 50,000 రూపాయలు బాప్తిజం అయితే కానికమ్మని నేను అన్నానా? ఊరుకోండి పాస్టర్ గారు, నేను యెరూషలేం వెళ్తానండి. యెరూషలేం వెళ్ళి యోర్దాను నదిలో యేసు ప్రభువు వారు బాప్తిజం తీసుకున్నాం, అదే స్థలంలో తీసుకుంటానండి బాప్తిజం. నీ బొందేం కాదా? ఎక్కడ అంటే ఈ కోరుకులు పెద్దకాల్లో చూసుకుంటే బాప్తిజం పరలోకానికి వెళ్ళరా? ఎర్రోడి చెరువులో ముంచితే వెళ్ళరా? అమ్మో మళ్ళీ వాళ్ళు తిట్టుకుంటారేమో. ఏసు రాకపోయినాను క్షమి. ఎర్రోడు చెరువు గారి ఎర్రోడికి ఎవరో తెలియదు నాకు, నేను క్షమించను. ఈ సముద్రంలో ముంచితే బాప్తిజం పరలోకానికి వెళ్ళరా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మ ఈ మధ్య మాటలు ఆచి తూచి మాట్లాడాలమ్మ, పరిస్థితులు బాగాలి. అందుకనే ప్రతి ఒక్కరిని గౌరవం ఇవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు బాగానే అర్థమవుతుంది అన్నమాట. మట్టి, మీకు విషయం తెలుసా? మోషేని సమాధి చేసింది ఎవరో? రమ్య గారు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పలే. దేవుడే సమాధి చేశాడు. రమ్య గారు కొట్టండి, చెప్పండి. కొట్టరా గట్టిగా, చిటికేస్తున్నారేంటి? అయిపోయింది అప్పుడే ఓపిక. ఇప్పుడు రాసుకోండి, చదవద్దు. ద్వితీయోపదేశకాండం 34:5-6, యోధాపత్రిక 9వ వచనం, యోధాపత్రిక 9వ వచనం, ద్వితీయోపదేశకాండం 34:5-6 వచనాల్లో దేవుడే స్వయంగా మోషేని సమాధి చేశాడు. ఎందుకో తెలుసా? పర్వతం మీద మట్టిలో కాదు సమాధి చేసింది. పలానా పర్వతంలోకి వెళ్ళాక మోషే యెహోవా మాట చొప్పున మోషే మృతి పొందును. దేవుడు చెప్పాడు చచ్చిపో అంటే చచ్చిపోయాడు. వెంటనే దేవుడే సమాధి చేశాడు. ఎందుకు ఇశ్రాయేలీయులకి మోషే శరీరాన్ని ఇవ్వలేదో తెలుసా? ఎందుకు సాతాను యోధాపత్రిక 9వ వచనంలో మిఖాయేలు దూతతో ఆ మోషే శరీరమును గురించి తర్కించుచున్నాడో తెలుసా? మోషేని మట్టిలో సమాధి చేస్తే ఆ మట్టి దగ్గర పడి ఏడ్చేవాళ్ళు ఇశ్రాయేలీలో, ఆ మట్టి సమాధిని ఆరాధించేవాళ్ళు ఇశ్రాయేలీలో. అందుకనే మోషే శరీరాన్ని ఇశ్రాయేలీకి అప్పగించని వల్ల ఇప్పటికీ మూర్ఖులు ఏం చేస్తున్నారంటే, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆ పాస్టర్ గారు తూ అంటే ఏం పోద్దంట? అది మరి ఇశ్రాయేలీలు ఎక్కడ పాపం చేస్తారోనని మోషే శరీరాన్ని కూడా కనబడని వల్ల దేవుడే సమాధి చేశాడు. నీకు నాకు బుద్ధి జ్ఞానం ఉంటే ప్రవక్తలను వెంబడించ మాకు ఈ రోజు నుంచి ఆయన వాక్యాన్ని వెంబడించు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మరొక మాట చెప్తాను. ఇశ్రాయేలీయులు మార్గ మధ్యంలో మోషే మీద సనిగారు. ఏమండి? సనిగినప్పుడు దేవుడు వాళ్ళ మీదకి ఏం పంపించాడు? అందరూ చెప్పాలి. ఏం పంపించాడు? అందరూ చెప్పట్లే. ఏం పంపించాడు? సర్పాలు పంపించారు. సర్పాలు వచ్చి కరిచేస్తున్నప్పుడు వాళ్ళకి పశ్చాత్తాపం వచ్చి మోషే దగ్గరికి వెళ్ళి ఏడ్చారు. టూకీగా చెప్పేస్తున్నా, అయ్యా మేము నీకు దేవునికి విరోధంగా పాపం చేశాం, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని ఆదరించు, పాములు కరిచేతని చచ్చిపోతున్నారు అయ్యా అని ప్రార్థన చేస్తే, వేడుకుంటే మోషే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఇత్తడి సర్పం చేసి పెట్టు అన్నాడు. ఏమన్నారు? ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టు, దాన్ని నిదానించి చూసిన వాళ్ళు బ్రతుకుతారని దేవుడే చెప్పాడు. రిఫరెన్స్ రాసుకోండి, చదవద్దు. సంఖ్యాకాండం 21:8-9 వచనాలు. మీరు చాలా మంది రాసుకున్నారు కాబట్టి చెప్తున్నా. సంఖ్యాకాండం 21:8-9 వచనాలు. దేవుడు చెప్పాడు మోషే ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టు, దాన్ని చూసిన వాళ్ళు బతుకుతారు అని. కొన్ని దినాలకి ఏమైంది తెలుసా? 2వ రాజుల గ్రంథం 18:4. ఇది చదవండి. 2వ రాజుల గ్రంథం 18:4. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. దానికి ఇశ్రాయేలీయులు నిహుష్టాన్ అని పేరు పెట్టిరి. దానికి ధూపం వేయచ్చు. ఏంటమ్మా? ధూపం వేయచ్చు వచ్చుచూ ఉన్నారంట. ఇప్పుడు నా వైపు చూడండి. ఇశ్రాయేలీయులు పాము కరిచి చచ్చిపోతుంటే అప్పుడు వాళ్ళు బ్రతకడానికి గల కారణం ఏంటి? ఇత్తడి సర్పమా? దాన్ని చేసి పెట్టు అన్న దేవుని మాట. మరి ఇప్పుడు మనం దేవుని మాటను వెంబడిస్తున్నామా, ఇత్తడి సర్పాన్ని వెంబడిస్తున్నామా? ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, ఈ సర్పంలో ఏదో గొప్ప శక్తి ఉందని ఆ ఇత్తడి సర్పానికి ఒక పేరు పెట్టారు, నిహుష్టాను. దాన్ని దేవతగా మలిచారు.
మోషే చేసిన ఇత్తడి సర్పానికి పేరెట్టి, దేవత పేరెట్టి నెహుష్టానని చెప్పి దానికి ధూపం వేస్తున్నారు. మమ్మల్ని బతికించవా, మమ్మల్ని బతికించవా, మమ్మల్ని బతికించవా. పునరుద్ధానం ఎవరో? యేసయ్య, నెహుష్టానా? మనం బతికించమని ఎవరిని అడగాలి? నెహుష్టాన్ని అడగాల, యేసయ్యని అడగాల? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేడు చాలామంది సిలువట్టుకుని ఊరేగే వాళ్ళకు కూడా ఉండాలి ఒక జ్ఞానం. వాళ్ళు అన్నందుకు నన్ను క్షమించుదురుగాక. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ సిలువేసినందుకు కూడా నేను బాధపడుతున్నాను. ఇప్పుడు రాత్రి చెప్పాను, మరలా చెప్తున్నాను. మొన్న క్రిస్మస్కి భోజనాలు జరిగినాయి, అన్యులు కూడా వచ్చారు కదా. ఓ తల్లి అక్కడి నుంచి ఇక్కడ వరకు దండం పెట్టుకుంటూ ఇలా వచ్చి ఇలా అంది. నా గుండె ఎగిరిపోయింది. ఈ సిమెంట్ సిలువలో దేవుడు ఉన్నాడా చెప్పరా? ఆమె భక్తిని చూసి నేను సంతోషించాలా? నేను ఇలా చేసినందుకు బాధపడాలా? మోషే ఏమో అక్కడ ఇతర సర్పం చేసాడు, నేనేమో ఇక్కడ సిలువెట్టా. అందుకని ప్రార్థన చేసి హృదయపూర్వకంగా తొలగించడమా, ఒక కాటన్ కప్పేయడమా జరుగుద్ది. మీళ్ళల్లో కూడా సిలువ గుర్తులు, సిలువ బొమ్మలు, యేసు ప్రభు బొమ్మలు ఏమైనా ఉంటే ఉంచుకుంటారా? ఇప్పుడు కావాలంటే ఉంచుకోండి. కూర్చుంటాడు దాంట్లోకి వచ్చి సైతానికి వెలుగుదూత వేషం వేసుకుని వచ్చి కూర్చుంటాడు. ఆ బొమ్మలో ఉండేది ఏసే కాదు, సాతాను కూడా వచ్చి కూర్చుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాట వెనక చెప్పండి. ఏ రూపమును, ఏ స్వరూపమును నీవు చేసుకొనకూడదు అంటే దాని అర్థం ఏంటి? ఏసే రూపం కూడా, సిలువు రూపం కూడా. పొద్దున్న చెల్లెమ్మ చక్కగా సిలువేసి, చక్కగా టవలేసి, చక్కగా ములకం పెట్టి హ్యాపీ ఇష్టం పెట్టింది. నీకు దండం పెడతానమ్మా, సిలువు తీసేయమ్మా అంటే అప్పుడు ప్లేన్ పెట్టింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక ముళ్ళకంప, ఇక సిలువ, ఇది కాదు మనకు విమోచనం. ఏసైనా చూడవయ్యా అంటే సిలువను చూస్తావేంటంటే, రాధా మనోహర్ గారు అన్నారు, ఏంటయ్యా మీరు చెప్పేదే, మీరు ఎట్టుకున్నారు సిలువలో, అది చెక్క కాదా, అది సిమెంట్ కాదా, మరి సిలువ మీద ఏసే బొమ్మ ఎందుకు కట్టారు అని మొత్తం మొదలు అడుగుతున్నారు. మరి వాళ్ళకి ప్రశ్నకు సమాధానం ఏంటి? మరి సమాధానం, నువ్వు పిచ్చివాడు కాబట్టి, నేను పిచ్చోండు కాబట్టి ఇంతవరకు మళ్ళీ మనం బోధిస్తున్నాం, అదే పాటిస్తున్నాం, బోధిస్తున్నాం, అదే పాటిస్తున్నాం. బొమ్మలు ఎట్టుకోవద్దన్నాం, బొమ్మలకు ఆరాధన చేయొద్దన్నాం, బొమ్మలు ఎడుతున్నాం. చర్చిలోకి వచ్చి, చర్చిలో ఏదన్నా బొమ్మ ఉందా? ఒక బొమ్మ ఉందా? మా ఇంట్లో ఏదన్నా ఒక బొమ్మ ఉందా? వాక్యమే దేవుడు. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దనెను, వాక్యమే దేవుడు. నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడును. రాసుకోండి వాహనాల మీద. మీ గృహం, ఈ గృహంలో అధిపతి యేసుక్రీస్తే రాసుకోండి. మీ గుమ్మాల మీద, మీ ద్వారబంధముల మీద రాసుకోండి. క్రీస్తు రక్తపు నిబంధన గుర్తుగా ఆయన వాక్యాన్ని రాయండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యోహాను సువార్త 20:11 వచ్చి చూడమ్మా. యోహాను సువార్త 20 సబ్జెక్టులోకే వస్తున్నాను నేను. 20:11 వచ్చిన. సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు, సమాధి దగ్గర ఎడితే నీకేమవుతుంది అక్క? ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును, కాళ్ళ వైపున ఒకడును కూర్చుండట కనబడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోతాకి ఆయన ఏమన్నా వస్తువా, బంగారమా? ఓహో, కిడ్నాప్ చేశారనుకోవచ్చు. కిడ్నాప్ చేశారయ్యా, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదయ్యా. ఆమె మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండట చూచాను గాని ఆయన యేసు అని ఎందుకు గుర్తుపడతావు? నీకు సమాధిలో మృతుల వైపు నువ్వు వెతుకుతుంటే ఆయన ఎందుకు కనబడతాడు నీకు? ఆయన గుర్తుపట్టలేవు. నువ్వు నీ కన్నులు తెరవబడేంత వరకు నువ్వు ఆయన గుర్తుపట్టలేవు. అప్పుడు ఎప్పుడు గుర్తుపట్టింది? యేసు, అమ్మా నువ్వెందుకు ఏడ్చుచున్నావని, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగుగా, ఆమె తోటమాలను చూసి దేవుడు అంటారు, దేవుని చూసి తోటమాల అంటారు. అదే మన పరిస్థితి. ఈ శిష్యులు యేసు ప్రభుని చూసి బోతమన్నారు, బోతాను చూసి దయ్యం అన్నారు. అది మన గుడ్డితనం. ఈగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగి చేసింది కదా. ఎవరిని వెతుకుతున్నావు అని అడగగా ఆమె తోటమాలని అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడి నుంచి నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకుని పోదునని ఆమెతో చెప్పు. ఎత్తుకుపోయి ఏం చేస్తా? దేహాన్ని, మృతదేహం ఎత్తుకుపోయి ఏం చేస్తావు? చనిపోయిన తర్వాత మృతదేహం దేంట్లో కలిసిపోద్ది? మట్టి తీసుకుని ఏం చేస్తావు? నయమానా మట్టి తీసుకుని ఏం చేస్తావు? మరియా, దావీదు చెప్పాడు కదా ఆయన శరీరం కుళ్ళిపోదని, ఆయన శరీరం పాతాళంలో విడబడదని. లేఖనమును గుర్తించలేదు, ఆయన చెప్పిన మాటను వినలేదు. 3వ రోజు వచ్చిందంటే సంతోషంతో గొంతులేయాలి. యేసయ్య లేచాడు. నేడు ఏమంటున్నారు ఇప్పుడు? నేడు క్రీస్తు లేచెను. చెప్పండి, నేడు క్రీస్తు లేచెను. హల్లెలూయా అని చెప్పండి. నేడు క్రీస్తు లేచెను.
నేడు క్రీస్తు లేచెను, నేడు క్రీస్తు లేచెను అని సంతోషంగా సంబరాలు చేసుకోకుండా సమాధి దగ్గరికి వెళ్ళి ఎడుతూ ఏంటండి. ఒకసారి ఆటో వేసుకుని వెళ్ళిపోతానండి భీమవరం, టకటక టకటక మండిపోతుంది, టకటక వెలిగిపోతుంది. ఏలూరుపూడి వంతెనకి రైట్ సైడ్లో సమాధులు, లైటింగ్లు, మల్లెపూలు, దండలు, సున్నాలు. ఏంటండి అక్కడ ఏమైనా ఫంక్షన్ అంటే? ఫంక్షన్ కాదు, సమాధుల పండగ అన్న. బైబిల్లో నేను ఎక్కడ చదవలేదు, ఎన్ని సంవత్సరాలు అయింది. సమాధుల పండగ చేసుకునే మా తల్లులారా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి, ఆయన మోసుకుని పోతానని అడుగుతుంది మా తల్లి. తర్వాత ఏమైందమ్మా? ఏ స్వామిని చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన ఎబ్రి భాషతో ఎప్పుడైతే మరియా అని ఆ శబ్దం, ఆ స్వరం విందో, పర్టిక్యులర్గా పరిగ్రహించిందో, ఇలా నన్ను పిలిచేది ఆయన తప్ప ఇంకెవరో అప్పుడు అనుకుంది. అప్పుడు ఆయనను ఎబ్రి భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, మీకు సమాధి కావాలా, ఏసై కావాలా? మట్టి కావాలా, ఏసై కావాలా? చాలా రెఫరెన్స్లు ఉండిపోయినాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో ప్రవక్త చనిపోయాడు. చనిపోయిన ప్రవక్తతో మాట్లాడడానికి ఎక్కడికి వెళ్ళాడు సౌలు? కర్ణ పిశాచిని వెదికి. ఎవరిని వెతకాలి మనం? దేవుని వెతకడం అంటే ఆయన సన్నిధిని వెతకటం, ఆయన సన్నిధిని వెతకడం అంటే ఆయన కట్టడం వెతకటం, ఆయన కట్టడం వెతకడం అంటే ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని వెతకటం. ఈ సౌలు ఆయన కట్టడం వినడం, అమాలయకులు నిర్మూలన చేయంటే మిగిల్చుకొచ్చాడు. నువ్వు పాటించు, నువ్వు కట్టడలు పాటించు, కానీ నీ ప్రవక్త వచ్చేసి జరగబోయి చెప్పేయాలా. కర్ణపిశాచిని వెదికినందున అతనికి మరణం వచ్చింది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం. అనేక సార్లు నేను చెప్పా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొలసి పత్రికలో ఉంది, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా ఎక్కడ మనసు పెట్టుకోవాలంట? ఎక్కడ పెట్టుకోవాలంట? పరలోక సంబంధమైన వాటి మీదనే. ఇప్పుడు అపోస్తుల కార్యాల మొదటి అధ్యాయం 4 నుంచి 8 వచ్చిన ముగింపులోకి వచ్చేసాను. ఆయన వెళ్ళిపోతే ఏం చెప్పాడు? పోనీ అదన్నా చేద్దాం. అమ్మా, ఆయన చనిపోకముందు చెప్పిన మాట నెలలో పెడజేవిని పెట్టాం. ఇప్పుడు పునరుద్ధానం అయ్యి తిరిగి లేచిన తర్వాత మరియకి, పేతురికి, కొంతమంది స్త్రీలకి 500 మందికి పైగా కనిపించాడు. తర్వాత చదువు అపోస్తుల కార్యాల మొదటి అధ్యాయం 4 వచ్చును. వెలక చాలండి. చదవబడిన వాక్య భాగం మన వదలు నీరు కట్టి ఫలించును గాక. యేసయ్య వెళ్తూ వెళ్తూ చెప్పిన మాట అన్నా చేయండి అమ్మా. ఈరోజు నుంచి సాక్షులుగా బతకండి అమ్మా, సాక్ష్యంగా బతకండి. యేసయ్య ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? రక్షణ తీసుకొచ్చాడు. రక్షణ తీసుకొచ్చిన ఆ మార్గంలో కలిగింది స్వస్థత. స్వస్థత కోసం యేసయ్య భూమి మీదకి రాలా, అద్భుతాలు చేయడం కోసం ఆయన ఈ భూమి మీదకి రాలా, కేవలం రక్షణ కోసమే ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు తలుపు ఎదుట నిలబడి ఆయన తలుపు తడుచున్నాడు. ప్రకటన 3:20 చదవండి, ఆఖరి మాట. ఈ రోజైనా మీ తలుపు తెరవండి అమ్మా. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనానో నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును. భోజనం అంటే సహవాసం. ఇప్పుడు చెప్పండి, ఆయనే నీ ఇంటికి వచ్చాడు, నీ ఇంటి తలుపు కొడుతున్నాడు. నువ్వు ఇంకెక్కడికే, ఏ స్థలాలకే నేను ఈ పేర్లు చెప్తూ కొంతమంది బాధపడతారు. అర్థమవుతుంది. కొన్ని మినిస్ట్రీలు వాళ్ళు బాధపడతారు. వాళ్ళని విమర్శించి బాధ పెట్టి నేను చెప్పే వాక్యం పెద్ద ఉపయోగమే ఉంటుంది. అందుకే నేను ఎవరిని విమర్శించను. మట్టిని, స్థలాన్ని, ప్రవక్తని, పదార్థాన్ని వెతకమాకండి. అక్కడ అర్థమవుతుందా? ఆయన నీ దగ్గరికి వచ్చాడు. ఇదిగో నీ హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి తలుపు తడుతున్నాడు. ఆయన ఎంత కామన్ సెన్స్ ఉందంటే యేసుప్రభుల వారికి, ఎంత మర్యాదస్తుడంటే యేసుప్రభుల వారు తలుపు తీయకుండా ఆయన లోపలికి రాడు. మనం ఎవరన్నా పొరిగింటికి వెళ్ళామనుకో ఏం చేస్తాం? తలుపు తోసుకుని వెళ్ళిపోతాం. ఏదో మనమేదో కట్టించినట్టు, మనమే వాళ్ళకి అప్పో ఇచ్చి వాళ్ళు కట్టించినట్టు. సంకేతం ఎక్కడుందా? నువ్వు మీ ఆఫీస్ రూమ్లోకి వెళ్తున్నావా? డైరెక్ట్గా వెళ్ళిపోతున్నావు లోపలికి? చెప్పు సరిగ్గా. డైరెక్ట్గా వెళ్ళిపోతున్నావా? ఏం చేస్తున్నావు? మే ఐ కమిన్ మ్యామ్ అని అడుగుతున్నావా? మే ఐ కమిన్ సార్, నేను లోపలికి రావచ్చా అని. అది విచక్షణ, అది ఇంగితం, అది జ్ఞానం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
మర్యాద లేకుండా పిలవకుండా తలుపు తీయకుండా వచ్చేవాడు ఎవడో తెలుసా? కొట్టాలి గట్టిగా. కొట్టరేంటంటే అపవాది. పిలవకుండా వినబడలేదు మీకు? అపవాది ఆడికి పిలుపుతో పెనదు. పిలవని పేరంటాలకు కూడా వచ్చేసేవంటరా అంటారు కదా. పిలిస్తే మనం వెళ్తాకి భయపడతాం. ఎక్కడ ఈ చదివింపులు గోళ అన్ని ఫంక్షన్లు ఒకేసారి వచ్చేస్తాయి మనకి. పిలిస్తే వెళ్తాకి బాధపడతాం. కొంతమంది పిలవని బ్యాచ్ ఉంటారు, ముందే వచ్చి కూర్చుంటారు వాళ్ళు, మళ్ళీ సిగ్గు లేకుండా. ఊరికాక మళ్ళీ నాయకులాగా అన్నమా అన్నాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా గమనించాలి, తలుపు ఎందుకని అలా వచ్చేస్తారంటే ఎవరో చెప్తే విన్నా. ఇదిగో అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఏం వండుకుంటున్నారు వీళ్ళు, అసలు ఏం తింటున్నారు వీళ్ళు, అసలు వీళ్ళు ఏం కట్టుకుంటున్నారు వీళ్ళు, అసలు వీళ్ళు ఎలా బతుకుతున్నారా అని నువ్వు తలుపు తీసి సైలెంట్గా వచ్చేసి వస్తావా? ఒకసారి అండి నిజ సంఘటన చెప్తున్నాను వినండి. వాక్యం అయిపోయింది, నేను ముగించేస్తున్నా. దేవుడు మర్యాదస్తుడు, ఆ మాట చెప్తున్నా. నువ్వు తలుపు తీస్తేనే నీ లోపలికి వస్తాడు, ఆ మాట చెప్తున్నాను నేను. ఒకసారి నేను అన్నం తింటున్నానండి. అన్నం తింటున్నాను. మా అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబం, అమ్మమ్మ, తాత, అమ్మ, చిన్నమ్మ, నలుగురు మేనమావలు, నేను, నలుగురు మేనమావలకి ముద్దులు మేనల్లుని కదా. ఆ ఇంట్లో ఉండేవాడిని, తెలుసు కదండి. నేను మా అమ్మ ఉంటున్నాం, మా అమ్మేమో ఎక్కడికి చిలకలూరుపేట అక్కడికి వెళ్ళింది, ఏదో పరిచయం అక్కడ ఆయా కింద ఉండి నన్ను బతికించడానికి, అక్కడ ఉండి స్టూడెంట్స్ దగ్గర ఏదో పరిచయం చేస్తూ నన్ను పెంచి పోషించడానికి. నేను వసారాలో కూర్చుని అన్నం తింటున్నా. పేరు చెప్పను, ఆ వ్యక్తి ఎవరో చెప్పను. మళ్ళీ మా అమ్మ ఏంట్రా ఆ పుట్టింటోళ్ళని అలా బయట పెట్టావు అంటది. ఆల్రెడీ పెట్టేసాను అనుకో, పేరు చెప్పను. పేరు చెప్పి మళ్ళీ ఎంత తింటది. నేను అన్నం తింటుంటే ఒక వ్యక్తి వచ్చి అమ్మాయి ఏడిస్తే బయటికి తీసుకెళ్ళిపోండి, నా దగ్గర గుమ్మం దగ్గర నుంచుని ఇలాగే చూస్తున్నాడు. దేనేంకా అన్నం ఇంకా తినబుద్ధి అవుద్దా? మనం భోజనాల్లో బల్లపక్క దగ్గర కూర్చుంటాం, వెనకాల తినరా బాబా లెగరా బాబా, వెనకాల కూర్చుని నుంచుంటే మనకి దిగుద్దాం వద్దా? ఆ ఇంట్లో మనిషి ఎంతైనానండి. అందుకే నేను అంటాను, ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉండాలండి. ఎంత అమ్మమ్మ అయినా, ఎంత తాత అయినా, ఎంత మేనమావులైనా, ఎంత టోళ్ళైనా పెళ్ళి అయ్యి ఒకసారి అమ్మాయి గడప దాటి బయటికి వెళ్ళిన తర్వాత పరాయిదిలాగానే చూస్తారేమో. అందరూ అలా ఉండరులేండి. ఈ మాట జ్ఞాపకం వచ్చినప్పుడు రజనీ గారు గుర్తొచ్చారు నాకు. నిజంగా ఆ అన్న సాక్షి ఉండే, నాకు వదిన కాదు నా తోట పుట్టింది అన్న. అలా నూటుకో కొట్టుకు ఉంటారు తల్లిదండ్రులు. అన్న ఆ వదిన ప్రేమించే వాళ్ళు నూటుకో కొట్టుకు దొరుకుతారు. నాకు దొరకలేదండి అలాంటి వాళ్ళు. అలా చూస్తే అన్నం తినబుద్ధి అవుద్దండి, అసలు దిగుతుందా ముద్దా? అందుకనే నేను ఎప్పుడు ఎవరి పళ్ళు వెనక చూడండి. ఎవరింటికి వెళ్ళినా బయటకు ఉండి అమ్మ ఎవరు ఉన్నారా, కాలింగ్ బిల్ ఎందుకు పెడతారు, కాలింగ్ బిల్ కొట్టడమో, అమ్మ ఎవరు ఉన్నారా తలుపు అని రావటమో చేయాలి. పద్ధతి అది, కామన్ సెన్స్ అది. రాత్రి మొన్న మా వాడు కిరణ్ గారు టిఫిన్ తెచ్చుకున్నాడు 2 రోజుల కిందట. మా ఆవిడేమో పచ్చిపూలు చేసింది, పొలగన్నం వండింది. వీడు ఓపెన్ చేసరికి అటు ఒరే పొలగన్నం వండిందిరా మీ అక్క తినరంటే, పొద్దున్న అంతన్నానుగా బావా ఈ పూట టిఫిన్ తెచ్చేసుకున్నానుగా వద్దులే అన్నాడు. వీడికి ఉన్న పిచ్చ ఏంటంటే వీళ్ళ అక్క చేతి వంటంటే మీ అందరికీ ఇష్టమే, ఆడికి ఇష్టమే కదా, పచ్చిపూలు చేయలే అన్నాడు. పచ్చిపూలు ఎందుకు ఆనందం అన్నాడుగా, దాంట్లో నంచుకుంటాడంట. దేంట్లో? పచ్చిపులుసులు అట్టు నంచుకుంటాడంట. అట్టు తీసుకుంటారా రోజు టిఫిన్ అంటే, పొద్దున్న వ్యాపారానికి వెళ్తాను కదా బాబా, మరి రాత్రి టిఫిన్ తెచ్చుకుంటాను, టిఫిన్తో గాలం గడిపి. వీళ్ళిద్దరు కూడా వీళ్ళకి వీళ్ళే తింటున్నారండి. మా ఇంటికి కొంతమంది అనుకోవచ్చు, మరి మీరు పెట్టవచ్చు కదా పాస్టర్ గారు అంటే, ఫ్యూచర్లో వీళ్ళ కుటుంబాల నుంచి వచ్చే నిందలు అనేక ఉంటాయి, అది మీరు అర్థం చేసుకోండి. వీడు వెంటనే ఇంకో పొట్టం ఓపెన్ చేశాడు, అది సలపు అనుకో. నేను యాదాలాపంగా చూసాను, ఇట్లాగా చూస్తే రా అట్టు సరిపోతారా నీకా, సలపును కూడా తెచ్చుకున్నావారా అన్న. కాదు బావా అట్టేం సరిపోదు బావా అన్నాడు. వీడికి నాకు ఆ సందర్భం భలే ఉంటుందిలేండి. నిమిషంలో అన్నాడు, బావా దిగుతులేదండి బావా అన్నాడు. ఆడు కావాలని అన్నాడు, ఊరికినే అన్నాడు, అనాలని అన్నాడు. రే నా గుణపం గుచ్చేసావు కదరా, నేను ఎప్పుడు చూడను రా, నువ్వు 2వ పట్లం తీసివని చూసాను రా, ఇప్పుడు నేను చూసినందువల్ల నీకు దిగుతలేదు ఏంటంటే, అది కాదు బాబా ఏదో అని అన్న బాబా, నాకు అర్థం కావట్లేదు, నాకు పొద్దునుంచి దిగట్లేదులే బాబా అన్నాడు. వారనే ఎంత మేధావండిడా, నువ్వు చూసేవు నాకు దిగుతలేదు అన్నాడండి. అమ్మో అమ్మో, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు 2 జాగ్రత్తలు. ఒకటి, మనం ఎవరిని కూడా పలకరించకుండా లోపలికే వెళ్ళకూడదు. ఎవరైనా తినేటప్పుడు పళ్ళే వైపు చూడకూడదు. ఇది ఎందుకో వచ్చిన జాగ్రత్తలు. యేసు ప్రభువుల వారు ఇప్పుడు నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. నువ్వు మాత్రం సమాధి దగ్గరికి వెళ్తున్నావు, మట్టి దగ్గరికి వెళ్తున్నావు, స్థలం దగ్గరికి వెళ్తున్నావు, పదార్థం దగ్గరికి వెళ్తున్నావు. నీ కర్మ, ఇక నేనేం చేయలేం. తలలోంచిన ప్రార్థన చేసుకుందాం. హృదయం అన్నటి తలుపు నొద్ద యేసునాథుండు, అంతకుమించి రాదు. తలలోంచిన ప్రార్థన చేసుకుందాం.
తలుపు తడుతున్నాడు. నీ హృదయం తెరుస్తావా? నీతో కలిసి నువ్వు ఆయనతో కలిసి భోజనం అంటే సహవాసం. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? సమాధుల దగ్గర నీకేం పని అక్క? మట్టి దగ్గర నీకేం పని? అక్కడికి నీకేం పని అసలు? ఆయన నీ దగ్గరికి వచ్చి నీతో సహవాసం చేయడానికి ఇష్టపడతంటే నాకు ఆయన వద్దంటావేంటి నువ్వు? ప్రవక్తలను వెతకమాకండి, మట్టిని వెతకమాకండి నయమానుకి లాగా. ఆ మట్టిలో స్వస్థత ఉంది అనుకున్నాడు పాపం పిచ్చి నయమాను. ఆ కర్ణపిశాల దగ్గరికి వెతుకుతూ వెళ్ళాడు పిచ్చి సౌలు. ఈ రోజున అలాంటి వాటిని వెతుకుతున్న వాళ్ళందరూ కూడా పిచ్చోళ్లే. జ్ఞానం తెచ్చుకుని ఈ రోజు నుంచైనా ఆయన మాటలు జ్ఞాపకం తెచ్చుకోండి. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట పాడరే. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. మారదు. నీ మాట జీవము గలదయ్యా. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఇంతవరకు విత్తబడిన వాక్యం బిడ్డలందరి హృదయాల్లో 30 60 100 విత్తబడి ఫలించబడును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.